బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని దుండగుడి దాడి ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన మరుక్షణం నుంచి దేశవ్యాప్తంగా మీడియాలో పలు సంచలన వార్తలు వచ్చాయి. ఎన్నో కథలు కథనాలు ప్రచురితమయ్యాయి. అవేవి వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టే వివరాలు కాదు. అసలు సంఘటన జరిగిన రోజు అక్కడేం జరిగిందనేది ఎవరికీ తెలియదు. అక్కడ జరిగిన సంఘటన స్వయంగా సైఫ్ కుటుంబ సభ్యులు చెబితే కానీ మనకు తెలియదు. ఎప్పుడు భద్రత నడుమ ఉంటాడనుకునే టాప్ బాలీవుడ్ హీరోపై ఇంత దారుణమైన దాడి జరిగిందంటే అది మామూలు విషయం కాదు. దీని వెనక అసలు కథేంటనేది ఎంతో లోతుగా విచారణ జరిపితే కానీ తెలియదు. కుట్రకోణమా, మామూలు దొంగతనమా, ఇది తేల్చాలంటే నిజానిజాలు తెలియాలి. ఈ దాడి వెనక ఎన్నో అనుమానాలు, మరెన్నో ఊహాగానాలు వ్యాపిస్తున్న తరుణంలో మా ఆదాన్ టీవీ మీకోసం అన్ని కోణాల్లో సంఘటనకు సంబంధించి వివరాలు అందించే ప్రయత్నం చేసింది. ఎవరో అనామకుడిపై దాడి జరిగిందంటే భద్రత విషయంలో మనకు ఇంత రచ్చ జరిగేది కాదు. సైఫ్ లాంటి ఓ టాప్ సెలబ్రిటీపై ఇంత సింపుల్గా దుండగుడు దాడి చేశాడంటే నమ్మశక్యంగా లేదు. అందులోనూ మంచి సిక్స్ ప్యాక్ ఫిజిక్, ఒట్టు పొడుగున్న సైఫ్ బక్కపల్చని దుండగుడి చేతిలో అంత తీవ్రంగా కత్తిపోట్లకు గురవడం అనేది పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ దాడి వెనక అసలేం జరుగుంటుంది? దాడి చేసింది ఇంటివారేనా, బయట వాళ్ళ అనేది తెలియాల్సి ఉంది. బాలీవుడ్ హీరోలంతా ఓవైపు, సైఫ్ బ్యాక్గ్రౌండ్ ఇంకోవైపు. 90వ దశకం నుంచి ఎన్నో సినిమాల్లో హీరోగా చేసిన సైఫ్ అంచెలంచెలుగా బాలీవుడ్లో టాప్ 10 హీరోల్లో ఒకరిగా ఎదిగారు. తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ పేరు ప్రఖ్యాతలు గల క్రికెటర్. ఇండియన్ టీంకు కెప్టెన్గా వ్యవహరించి ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించారు. క్రికెటర్గానే కాదు, పటౌడీల వారసుడు కూడా. మన్సూర్ అలీ ఖాన్ తాత తండ్రుల నుంచే నవాబుల కుటుంబం నుంచి వచ్చారు. అలాంటి తండ్రి వారసత్వాన్ని ఆస్తిగా పొందిన సైఫ్ అలీ ఖాన్ పటౌడీ అంత ఆషామాషి వ్యక్తం కాదు. సైఫ్ అలీ ఖాన్ తండ్రి క్రికెటర్ అయితే తల్లి బాలీవుడ్ క్వీన్ షర్మిలా ఠాగూర్. ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరోయిన్. తన అభినయంతో ప్రేక్షకులను ఓ ఊపూపారు. చాలా మందికి హీరోయిన్గా మాత్రమే తెలిసిన షర్మిలా ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర బంధువు అన్న విషయం కొందరికే తెలుసు. షర్మిలా ఠాగూర్ అమ్మమ్మ లతికా బరువా రవీంద్రనాథ్ ఠాగూర్ తమ్ముడు ద్విజేంద్రనాథ్ ఠాగూర్కు స్వయాన మనవరాలు. ఇంతటి చరిత్ర కలిగిన సైఫ్ అలీ ఖాన్కు తండ్రి వైపు నుంచే కాదు, తన తల్లి వారసత్వంగా 100 కోట్ల ఆస్తి సంక్రమించింది. ఒక నటుడిగా సైఫ్ అలీ ఖాన్ అంటే తెలుగు వారికి దేవరా ఆది పురుష్ విలన్ గానే తెలుసు. కానీ ఆయన తాత తండ్రులు తల్లి వంశ ప్రతిష్టలు ఎవరికీ తెలియవు. సైఫ్ అలీ ఖాన్ రాయల్ పటౌడీ కుటుంబానికి చెందినవాడు. తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ హర్యానాలోని గురుగాన్ దగ్గరలోని పటౌడీ రాజవంశానికి చెందినవారు.